ఓకే అండి, అందరికీ నమస్కారం. ఈరోజు 2025 ఫిబ్రవరి 8వ తేదీ. 2025 సంవత్సరం ఫిబ్రవరి 5 నాడు ఢిల్లీ శాసనసభకి ఎన్నికలు జరిగాయి. 70 అసెంబ్లీ స్థానాలకి ఇక్కడ 48 స్థానాలు పైగా బీజేపీ ముందంజలో ఉంది. 22 స్థానాలు ఇక్కడ మరి ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేస్తే అరవింద్ కేజ్రీవాల్ ఒక ఐఆర్ఎస్ ఎంప్లాయ్ అండి. అరవింద్ కేజ్రీవాల్ 2015 నుండి 2020 అంటే 5 మరి ఫిబ్రవరి 4 వరకు కూడా వీళ్ళ ప్రభుత్వం కొనసాగింది. 2020 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అండి 60 అంటే దాదాపు ఇక్కడ 68 పైగా స్థానాలు గెలుచుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ 2025 ఫిబ్రవరి 5 నాడు యొక్క అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే ఇవాళ ఫిబ్రవరి 8 నాడు రిజల్ట్ ప్రకటిస్తుంటే ఓట్ల లెక్కింపు జరుగుతుంటే 48 పైగా స్థానాల్లో బీజేపీ అలా ముందంజలో ఉంది. కాంగ్రెస్ లేదు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలు ఆధిక్యం ఉంది. దాదాపు 27 ఏండ్ల తర్వాత ఢిల్లీ పీఠం పైన బీజేపీ కూర్చోబోతున్న యొక్క సంఘటన సార్. వాళ్ళ ఆశ ఒకటే దేశంలో ఆల్మోస్ట్ చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది, కానీ దేశ రాజధానిలో మనకు అధికారం లేదు అనే తపన ఇవాళ కళ సాకారమైన సంఘటన. ఆమ్ ఆద్మీ పార్టీని 3 సార్లు గెలిపించారండి. ఆమ్ ఆద్మీ పార్టీని దాదాపు అక్కడ 2 అంటే కంటిన్యూగా అధికారంలో తీసుకొచ్చారండి. అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాలు, అరవింద్ కేజ్రీవాల్ యొక్క జైలుకి వెళ్ళడం, ప్రజల యొక్క ఆయనపై ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లడం, ఇలాంటి యొక్క ఓటమికి కారణాలు కావడం జరిగింది సార్. ఒక 2025 సంవత్సరం అండి, 2025 ఫిబ్రవరి 8 నాడు ఒక అంతర్జాతీయ మిలిటరీ స్పెసిఫికేషన్లతో రూపొందించబడిన యొక్క అత్యాధునిక నావికాదళ నౌకను షేక్ హమ్దాన్ ప్రారంభించారండి. ఇక్కడ ఈ మధ్య షేక్ హమ్దాన్ ఇది మరి ఒక అత్యాధునిక అంతర్జాతీయ మిలిటరీ సొల్యూషన్తో రూపొందించబడిన యుద్ధ నౌకని ఏ దేశం నిర్మించింది? ఈ మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇక్కడ ఎందుకు వార్తలకు వస్తుంది? తమ దేశం యొక్క రక్షణ కార్యక్రమాల యొక్క బలోపేతం కోసం సముద్ర భద్రతను మరింత పెంచడానికి ఈయన షేక్ హమ్దాన్ ఇక్కడ అత్యాధునిక నావిక దళాన్ని ఈరోజు ఆయన ప్రారంభించడం జరిగింది సార్. ఇక్కడ రేపు పోటీ పరీక్షలు నడుతాడు సార్. భారతదేశంలో తొలి సోలార్ యుద్ధ నౌక అంటే ఐఎన్ఎస్ సురక్షక్ అండి. భారతదేశంలో తొలి విమానవాహక యుద్ధ నౌక అంటే ఐఎన్ఎస్ ఇక్కడ విక్రాంత్ అండి. నరేంద్ర మోడీ ప్రయాణించిన తొలి యుద్ధ నౌక అంటే ఐఎన్ఎస్ విక్రమాదిత్య అండి. ఈ దేశంలో ఒకే రోజు ఒకే దగ్గర జనవరి 15 నాడు 3 యుద్ధ నౌకల్ని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశాడండి. ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ ఇక్కడ మనకు సూరత్, ఐఎన్ఎస్ వాగీషీర్ అండి. రేపు లేటెస్ట్ రక్షణ పరంగా ఈ అంశాలపై ఎగ్జామ్లో రేపు పోటీ పరీక్షలు నడుతాయండి. రేపు ఢిల్లీ ఎన్నికలపై కూడా కరెంటు పాలిటీ నుండి అడిగే అవకాశం కూడా ఉంటుందండి ఈ ఏరియా నుండి. మరొకటి సార్, 2025 సంవత్సరం సార్ ఫిబ్రవరి 10-11 తేదీల్లో ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్లో ఇంటర్నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన అంతర్జాతీయ మీటింగ్ జరగబోతుంది. అక్కడి నుంచి ఫ్రాన్స్ నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్ పర్యటన. 12-13 తేదీల్లో మోడీ అమెరికా దేశానికి వెళ్ళబోతున్నాడు. ఈ మధ్య అమెరికాలో భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న యొక్క
అంటే సమస్యలపై సార్ ఇక్కడ భారతీయ విద్యార్థుల యొక్క సమస్థితిగతులపై సార్ చర్చించబోతున్నారు. రక్షణ పరంగా, ఆర్థిక పరంగా, శాస్త్ర సాంకేతిక పరంగా పలు అంశాలపై చర్చ కూడా జరగబోతున్న యొక్క నేపథ్యం సార్ ఇది. ట్రంప్ అంటే అమెరికా ఈయన సార్ ఒక రేపు ఇక్కడ నరేంద్ర మోడీ ఇప్పటికీ 9 సార్లు అమెరికాకి వెళ్ళాడు ప్రధానమంత్రి హోదాలో. రేపు 10వసారి వెళ్ళబోతున్నాడు. నరేంద్ర మోడీ ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా సందర్శించిన కంట్రీ భూటాన్ అండి. 3వసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత జూన్లో సందర్శించిన కంట్రీ ఇటలీ అండి. ఈ యొక్క 2025లో మోడీ వెళ్ళబోతున్న యొక్క కంట్రీస్ అండి. ఇక్కడ ఫ్రాన్స్, అమెరికాకి వెళ్ళబోతున్నారండి సార్. ఒక 2025 సంవత్సరం సార్ ఇక్కడ అంతర్జాతీయ ఫుట్బాల్ కౌన్సిల్, ఒక అంతర్జాతీయ ఫుట్బాల్ కౌన్సిల్ ఇది స్విట్జర్లాండ్లో ఉన్న సార్. ఇక్కడ దాదాపు 211 దేశాలు ఇక్కడ అంతర్జాతీయ ఫుట్బాల్ కౌన్సిల్లో ఉంటాయి సార్. ఇక్కడ అంతర్జాతీయ ఫుట్బాల్ కౌన్సిల్ స్విట్జర్లాండ్లో జూరిచ్ పట్టణం అండి. దీని హెడ్ ఆఫీస్. ఒక పీపా అండి, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ పీపా యొక్క విధానాలు పాటించకుండా తన సొంత నిర్ణయాలతో ముందుకు పోతున్నందుకే ఇప్పటికీ మూడవసారి అంతర్జాతీయ ఫుట్బాల్ కౌన్సిల్ నుండి సస్పెండ్కు గురైన యొక్క జట్టు అంటే పాకిస్తాన్ యొక్క ఫుట్బాల్ జట్టు అండి. ఇది పాకిస్తాన్ ఫుట్బాల్ టీం అండి. ఇక్కడ ఒక 2025 సంవత్సరం ఫిబ్రవరి 8 నాడు సార్ ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఒక కంగారు పిండాలను రూపొందించిన యొక్క దేశం అంటే ఇది ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయం యొక్క శాస్త్రవేత్తలు సార్. మార్స్పియాన్ జాతి జీవుల్లో కృత్రిమ గర్భధారణకు వీళ్ళు అక్కడ కృత్రిమ గర్భధారణ ద్వారా అంతరించిపోతున్న కంగారులను సృష్టించుకోవాలనే యొక్క లక్ష్యంతో ఈ పద్ధతిని ఇక్కడ ప్రవేశపెట్టిన సంఘటన సార్. రేపు లేటెస్ట్ సైన్స్ నుండి పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. మరొక అంశం సార్, ఒక 2025 సంవత్సరం ఫిబ్రవరి 8 నాడు అంతర్జాతీయ న్యాయస్థానంపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. ఇజ్రాయెల్ యొక్క దురంగతల పైన దర్యాప్తు ఎలా నిర్వహిస్తారని చెప్పి ఇప్పటికే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పైన ఇప్పటికే అంతర్జాతీయ న్యాయస్థానం నుండి అమెరికా బయటికి వెళ్ళింది. WHO నుండి కూడా బయటికి వెళ్ళింది. యునెస్కో నుండి కూడా బయటికి వెళ్ళింది. అదేవిధంగా సార్ ఇక్కడ ప్యారిస్ ఒప్పందం నుండి కూడా అమెరికా బయటికి వెళ్ళిన యొక్క పరిస్థితి సార్. ఇక్కడ నా మిత్ర దేశంపై మీరు ఎలా చర్యలు తీసుకుంటారు, నా మిత్ర దేశంపై అక్కడ మీరు ఎలా ఇక్కడ ఈ విధంగా అని చెప్పి ఈరోజు అమెరికా ఈ నిర్ణయం తీసుకున్న యొక్క సంఘటన సార్. మరో అంశం అండి, ఒక 2000 సార్ ఇక్కడ 2022 సార్ ఇక్కడ ఫిబ్రవరి 24వ తేదీన ఆపరేషన్ మిలిటరీ పేరుతో రష్యా ఉక్రెయిన్పై యుద్ధాన్ని ప్రారంభిస్తే ఉక్రెయిన్ సంబంధించిన యొక్క లువాన్స్కీ అనే ప్రాంతం అండి, మరొకటి కేర్సన్ అనే ప్రాంతం అండి, మరొకటి జపోరిజియా, మరొకటి డొనాల్డ్స్కీ ఈ 4 పట్టణాలే కాకుండా ఈరోజు మార్నింగ్ అండి 7 గంటలకి ఈరోజు డొనెట్స్కీ అనే పట్టణాన్ని రష్యా ఆక్రమించింది. తన బలమైన సైన్యంతో ఉక్రెయిన్ సంబంధించిన యొక్క డొనెట్స్కీ అనే పట్టణాన్ని ఆక్యుపై చేసుకుంది. ఈ బిడ్డ మన ఏపీ గ్రూప్ అని ఫిలిమ్స్లో, తెలంగాణ గ్రూప్స్లో బిడ్ సార్.
ఈ కింది వల్ల ఉక్రెయిన్ సంబంధించిన ఏ ఏ ప్రాంతాలని రష్యా ఆక్రమించింది అడగొచ్చు. ఈ మధ్యన ఏ ప్రాంతాన్ని ఆక్రమించింది అడగొచ్చు. అయ్యా 1991లో ఉక్రెయిన్ అనేది రష్యా నుండి విడిపోయిన యొక్క కంట్రీ అండి, ఒక నూతన కంట్రీగా ఏర్పడింది. ఒకప్పుడు రష్యా యొక్క అండర్ భాగమండి. ఇప్పుడు ఉక్రెయిన్ సంబంధించిన యొక్క క్రిమియా ప్రాంతం ఇది నౌకా నిర్మాణాన్ని బాగా ప్రసిద్ధిగాంచింది. ఈ క్రిమియా ప్రాంతాన్ని రష్యా స్వాధీనం చేసుకోవడంతో అప్పటి నుండి రష్యా ఉక్రెయిన్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ అంతర్జాతీయ సమాజంలో అమెరికాను ఎదిరించే ఏకైక దేశం రష్యా కాబట్టి ఈ ప్రపంచంలో అక్కడ ఏ దేశం అయితే రష్యాకు వ్యతిరేకంగా ఉంటాయో ఆ దేశాల దగ్గరికి వెళ్ళి అమెరికా స్నేహం చేస్తూ ఎకనామికల్లీ సపోర్ట్ చేస్తూ రష్యాకు వ్యతిరేకంగా తయారు చేసింది అక్కడ. అందులో భాగంగా ఉక్రెయిన్ ఒకటిసారి మీరు రష్యాపై యుద్ధానికి వెళ్ళండి, మేము అన్ని రకాల సపోర్ట్ చేస్తా, నేను చూసుకుంటానని చెప్పి అమెరికా చెప్పినట్టు వినడంతో జెలెన్స్కీ యొక్క ఈ అమెరికా మాటలు పట్టుకొని రష్యాపై యుద్ధానికి వస్తే ఇలా ఎకనామికల్ అన్ని రకాలుగా ఉక్రెయిన్ కొలాప్స్ అయిపోయిన యొక్క పరిస్థితి సార్. ఇలాంటి పరిస్థితుల్లో 2024 ఆగస్టు 23, 24 తేదీ నాడు నరేంద్ర మోడీ ఉక్రెయిన్ కంట్రీకి వెళ్ళడం జరిగింది సార్. ఉక్రెయిన్ క్యాపిటల్ ఇది కీవ్ సార్. ఇక్కడ కీవ్ ఐరోపా ఖండంలో అతిపెద్ద ఒక అణువిద్యుత్ కేంద్రం సార్. అది జపోరిజియా ఉంది కూడా ఇక్కడే సార్. టోటల్ ఎన్ఎఫ్ సార్. ఎగ్జామినర్ ఏది ఎంతవరకు కావాలి, ఏది మనకు అవసరం, ఈ అంశాలు మీకు టోటల్ ఎన్ఎఫ్ సార్. ఓకే, థ్యాంక్ యూ.